బాబు బర్త్డే చమకి చూపులతో ఇచ్చినవులే దమకి. బాబు బర్త్డే బాయ్ ఇట్లా ఉన్నాడు. ఏం లేదు మాకేమి కదా ఆడపిల్లలమా. అయ్యో పాపం చీరెన్ను queima, queima no queima, queima no queima, queima no queima no queima. And don't forget to subscribe my channel. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోనమ్ టాకీస్. అయితే బబ్బు బర్త్డే అలా బాబు బర్త్డే చమకి చూపులతో ఇచ్చినవులే దమకి. కేక్ కట్ చేశారు. ఇప్పుడు ఇంకా పెద్ద సెలబ్రేషన్. మేము కూడా ఏదో మేము కూడా ఒక కేక్ పట్టుకొని వచ్చినాం. అండ్ బబ్బుకి ఒక గిఫ్ట్ కూడా తీసుకున్నాం. చలో పోయి బబ్బుకి బర్త్డే సెలబ్రేట్ చేద్దాం. బర్త్డే సెలబ్రేషన్స్ చేద్దాం. విష్ యు హ్యాపీ బర్త్డే. నాకు ఫోన్ చేశారు. లెట్స్ గో ఇదే మెల్లగా నిన్న ఏం చేసింది గేట్లా చేయి పెట్టేసింది. ఏలు పెట్టి డోర్ వేసేసి ఇంత ఉబ్బింది గైస్. నిన్న ఐస్ పెట్టిన నేనే. అయితే రెడీ అవుతున్నారు. అయ్యో మీకోసం రెడీ అయిపోయింది. సెకండ్ రెడీ అయిందా? సో ఇప్పుడు మనం మళ్ళీ చూద్దాం ఫ్రెండ్స్. ఇవాళ మళ్ళీ అయితే ఇలా అవుట్ఫిట్ ఇలా వేసుకుంది. పింక్ కలర్ అవుట్ఫిట్. అందరం పింక్ పింక్ అనుకోకుండా పింక్ పింక్ వేసుకున్నాం అందరం. మమ్మీ సూజీ ఇంకెవరు బబ్బు సోనం అక్క. మేము ఇక మొత్తం సేమ్. ఇక మీ లాస్ట్ మీ అమ్మమ్మ కూడా పింక్ లైట్ పింక్ వేసుకుంది. సో చుట్టాలందరూ వస్తున్నారు అన్నట్టు. మళ్ళీ సో ఈ డెకరేషన్ అయితే మళ్ళీ చేసింది. అన్ని బబ్బు ఫొటోస్ పెట్టింది అన్నట్టు. ఎంత టైం పట్టింది నీకు? ఒక హాఫ్ అన్ అవర్లో చేసేసిన. సో ఇంట్లో అన్ని వర్క్స్ అని చూసుకుంటూ అట్ టైం. ఇంకా రేపు నాకు ఎగ్జామ్ కూడా ఉంది గైస్. ఇంకా రేపు ఎగ్జామ్ ఉంది. అందరూ మళ్ళీ ఆల్ ది బెస్ట్ చెప్పండి. విజయ్ భవ విజయ్ భవ. చూడండి అందరూ మళ్ళీ బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. బాబు బర్త్డే రోజు మళ్ళీ బ్లెస్సింగ్స్ అందరు. అయ్యో బాబు బర్త్డే బాయ్ ఇట్లా ఉన్నాడు. అందరికి థ్యాంక్ యూ సో మచ్ విష్ చేసినందుకు. అడ్వాన్స్ చేసిండ్రు. థ్యాంక్ యూ గట్టిగా వినిపిలే. హ్యాపీ బర్త్డే బబ్బు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. షర్ట్ బాగుంది. నీకా నాకా? షర్ట్ బాగుంది. షర్ట్ బాగుంటుంది. సో ఇవన్నీ బాబు చిన్నప్పటి మెమరీస్ అన్ని చిన్నప్పుడు పెట్టేసి బెలూన్స్ కి కట్ చేయాలి కానీ బాబు ఫోటోలో పెట్టేసారు అన్నట్టు. అన్ని ఏజెస్ ఫొటోస్ ఉన్నాయి ఇక్కడ. సో ఇవన్నీ ఎన్ని డేస్ నుంచి వాళ్ళ ఫోన్లో ఉండేటివి ఇప్పుడు కట్టన్ మీదకి వచ్చేసినాయి. అందరు చూసుకోండి. ఫ్రీ ఫైర్ స్టార్ట్ చేసినప్పటిది కూడా ఉంది. అన్ని బబ్బు 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 బబ్బు. అయితే నువ్వు వచ్చినా అని నీకోసం పెట్టేసి జై కేక్. చూడండి గైస్, మా పొట్టోడైతే పేపర్ ప్లేట్స్ అన్ని కింద పెట్టేసి అన్ని కౌంట్ చేస్తున్నాడు, హెల్ప్ చేస్తున్నాడు అందరికి.
పర్లేదు వెంట మాత్రం చేయకండి బటర్ఫ్లై నువ్వే Who is this? Who is this? ఒక్కసారి ఏది నీకేది అన్ని కేకులు ఒకసారి కోసం అన్న ఒకటేసారి కోసం అన్న అందరు ఒకటేసారి పెట్టండి కోసం కేక్ తీసుకో. సో గైస్ ఇప్పుడు అన్ని కేక్స్ లైన్ గా కట్ చేశారంటే ఎవరిని హట్ చేయకుండా ఒక మంచి ప్లాన్ అయితే వేసిండు. అన్ని కేక్స్ కట్ చేస్తారు. నేను ఇప్పుడు అదే అడుగుదాం అనుకున్నా కేక్ ఎవరు సెలెక్ట్ చేసి నేను ఇంకా పువ్వులు కాయలు ఉంటాయేమో అనుకున్నాను. రోజ్ ఫ్లవర్స్ తీసుకురమ్మంటుంది. రెడ్ రోజ్ ఫ్లవర్స్, పింక్. ఆయన ఏమన్నా గర్ల్ అసలుకే పింక్ వేసుకోండి ఇంకా అయిపోతుంది. అదే అండి స్ప్రే నాది చేతుంది మంచిగా పెద్ద కేకులు మధ్య పెద్దవాళ్ళ కేకులు మధ్యలో మీకు వేసుకురా స్ప్రే ఉంది మా కవర్లో కూడా సెట్ చేస్తున్నాం. వరకు పెద్ద కేక్ తెచ్చి చూస్తున్నా ఎవరి కేక్ మమ్మీ కేకే పెద్దది ఉంటుంది. మమ్మీ పెద్దవాళ్ళ కేకు మీ మమ్మీది ఇంకా చిన్న కేక్ మీ మమ్మీది ఇంకా కావాలని ఇట్లా పైనకి కట్టెలు పెట్టి ఇంకా పెద్దగా ఉండాలని. నరేష్ కేక్ ఇలాగైతే ఎలాగన్నా స్టోరీ మళ్ళీ ఇది మల్లు మమ్మీ అయితే క్యాండిల్స్ అన్నిట్లో నొక్కడు పెడదామా పెట్టు అన్నిట్లో పెడితే జయగాడు అయితే మిస్ అయిపోతుంది. వద్దు అన్నిట్లో వాడే ముందు క్లాప్స్ కొట్టాలి. కేక్ చూడగానే క్లాప్స్. చెట్టు వేర్లు. ఆవు జై ఇంకా పోయానే అయ్యో పాపం. ఎట్లా తీసేస్తాడు ఏందో ఆ సస్పెన్స్ తట్టుకోలేకపోతున్నాం. సస్పెన్స్ ఏం లేదు. బర్త్డే రోజున ఈ ఇయర్ నుంచి ఇక ప్రతి సంవత్సరం బబ్బు బర్త్డే రోజున ఏదో ఒక మంచి పని చేయాలని నేను నిర్ణయించుకున్నాను. చెట్లు నాటుతారా? చేయలేదా? ఈసారి కొత్తగా ఏంటి బబ్బు పేరు మీద ప్లాంటా? అట్లేం లేదు. అంత పెద్ద పెద్దది కాదు. మాకు తగ్గట్టు ఏంటంటే ఇగో దా కీర్తన దీనికి మొన్ననే బర్త్డే అయింది 14th. ఇప్పుడు 5 years కంప్లీట్ అయ్యి 6 years వచ్చింది. అయితే నేను 4 years ఉన్నప్పుడు అన్న చనిపోయిన తర్వాతనే వీళ్ళ డాడీని కొందరు చంపేశారు అన్నమాట. కడుపులోనే ఉన్నాడు, డెలివరీ కూడా కాలేదు. ఇప్పుడు బాబు పుట్టి 10 months అవుతుంది. అయితే ఏంటంటే తిన కూడా చిన్న ఏజ్, ఇంత చిన్న ఏజ్ లో వీళ్ళని చూసుకుంటే ఎక్కడ పని చేయలేదు. తనకి వాళ్ళ అమ్మగారు వాళ్ళ సపోర్ట్ లేదు. అలా తన వాళ్ళ అత్తగారు తన హ్యాండిక్యాప్డ్. వీళ్ళ భర్త ఒక్కరే కష్టం చేస్తారు. కొంచెం ఇబ్బంది అవుతుంది వీళ్ళకి. నాకు తను చాలా రోజుల నుంచి తెలుసు అనమాట. ఇగో మేమందరం కలిసి వర్క్ చేసాం అనమాట. సేల్స్ ఫీల్డ్ లో నాకు తెలుసు. నేను సేల్స్ వర్క్ చేశాను, నాకు అప్పటి నుంచి తెలుసు. మా పిన్ని తిను చాలా మంది తెలుసు. నాగేష్ తెలుసా? బ్యాన్ కొడతాడు. అయితే పెద్ద పెద్ద సహాయాలు అయితే నేను చేయలేను. చిన్న సహాయం చేస్తా అని చెప్తే వచ్చిన చెప్పు ఏం చేయాలనుకున్నావు చెప్పు. ఇగో ఈ పాపని స్కూల్లో జాయిన్ చేసి ఈ పాప చదువు బాధ్యత మేము తీసుకోవాలనుకుంటున్నాం. అయితే వీళ్ళుండేది వారస్గూడలోనే ఉంటారు.
వీళ్ళకి దగ్గర ఏ స్కూలో వాళ్ళు చెప్పిన స్కూల్లోనే వేస్తాను. సరేనమ్మా? మా అమ్మకి చెప్పుడు మీరు చదువుకుంటారా? చదువుకుంటావా? బబ్బన్న చదివిపిస్తుండు కాబట్టి మంచిగా చదువుకొని బబ్బన్న పేరు నిలబెట్టాలి. ఓకే? మీరు ఏ స్కూల్ ఏమవుతావు చెప్తే పెద్దగా మీకు అయ్యాక? దగ్గర మీ ఇంటి దగ్గర పాపకి చిన్నప్పటి నుంచి కొంచెం ఐస్ కూడా ప్రాబ్లం ఉండేనంట, ఆపరేషన్ చేయించారు. కన్ను లేకుండా పుట్టింది 7 months లోనే పుట్టింది. కన్ను ఆపరేషన్ అయినాయి తనకి. కన్ను 7 నెలలకే పుట్టింది డాడీ. 7 months తనకి రీసెంట్ గా ఆపరేషన్స్ కూడా అయినాయి. బబ్బు, మల్లీశ్వరి, తేజు ఏం చెప్తున్నానంటే నేనున్నా లేకపోయినా ఈ పాప చదువు బాధ్యత మీరు తీసుకోవాలి. సరేనా? సో గ్రేట్ అక్క. మీరు ఎవ్రీ ఇయర్ ఇలాగే ఏదో ఒక హెల్పింగ్ నేచర్ చెయ్యాలి. మీకు దేవుడు అంత సపోర్ట్ ఇవ్వాలి అని 100%. చాలా బలంగా ఉంది. నా ప్రయత్నం అందరికీ నువ్వు చేయలేదు. ఎప్పుడు సరే, ఓకే. హ్యాపీ అను పాపతో సరే బర్త్డే రోజు ఏడవకండి, హ్యాపీగా ఉండండి. హ్యాపీ పని చేసినప్పుడు హ్యాపీగా మంచి పని చేసినప్పుడు ఏడవద్దు, కానీ ఎమోషన్ వస్తుంది. ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేము, ఏడుపు వస్తుంది. అంటే చాలా కష్టం కదా. మంచి డెసిజన్ తీసుకురాక దేవుడు ఇంకా పాపం చేసినందుకు ఇంకా ఇంకా మీకు మంచి చేయాలి. ఆ పాపకు కూడా మంచిగా మీరు అన్నట్టు ఆల్ ద టైం పాపకు సపోర్ట్ నడుస్తున్నారు, 10 మందికి మేలు చేస్తున్నారు అందరూ. అది కరెక్ట్ గా నాకు చెప్పడం రాలేదు, కరెక్ట్ చెప్తున్నారు. భయం వేసింది, అది ఫైర్ ఉంది కదా, భయపడుతుంది. చీరెన్ను నీచి కాదు, గుర్తుగా ఉండాలని వేసిండు వల్ల. నాకు కేక్ పెట్టాక నాకు చాలా తగ్గుంది. ఎందుకు హెయిర్ చూసి భయపడుతున్నావా? హెయిర్ వచ్చిందని నేను అంటున్నావు కదా. రాజు రోజు నాకు అదే పెట్టండి. హ్యాపీ బర్త్డే. చిన్నది బాబు ప్రతి బర్త్డేకి అయితే ఇప్పుడు పాపకు చదివించడం అనుకున్నాను. నెక్స్ట్ ఇయర్ దేవుడికి బాబు తిను, మళ్ళీ ఫీల్ బంగారు చైన్ ఇవ్వందుకు ఇచ్చిర్రా. గోల్డ్ అడిగామంటే గోల్డ్ బదులు గోల్డ్ కేక్. కానీ ఇవి కాదు, ఇవి చూడడానికి ఏమో వింత మా పూజ షిట్ లాగా కనిపిస్తుంది. మళ్ళీ హోటల్ ఫుడ్ అయితే బిర్యానీ ఆర్డర్ చేశారు. సో బాబు స్పెషల్గా బిర్యానీ ఆర్డర్ ఎట్లా ఇది ప్లాన్ ఎవరిది? ఫుడ్ ఏంటిది? ఫుడ్ ఫుడ్డా? ఇందాకేమో చెప్పినావు కదా ఆర్డర్ ఫుడ్డా? ఆర్డర్ చెప్పింది మమ్మీది.
మమ్మీ ఐడియా మమ్మీదా మమ్మీ ఐడియా బాగుంది టేస్ట్. బాగుంది సూపర్. ఎట్లా అనిపిస్తుంది టేస్ట్? ఇంకా నేను తినలే, జైకి పెట్టినా. జై తింటున్నాడు అంటే సూపర్. మామూలుగా ఉంటే తినడు, తింటున్నాడు అంటే సూపర్. స్వీట్ అట అన్నం తిన్నాను. ఎట్లుంది అన్న ఫుడ్? ఫుడ్ సూపర్ ఉంది, మస్తు చేసిర్రు అసలు. బిర్యానీ చాలా బాగుంది, మంచిగా జ్యూసీ వస్తుంది. సో ఇదంతా ఆంటీ అక్కకి చెప్పాలి. అక్క అన్న మాస్టర్ ఎంజాయ్ చేసినావా? చేయలే చేయలే. ఎందుకు? ఫాస్టింగ్ ఫాస్టింగ్ అయితే ఎంజాయ్ చేయవా? తినలే కదా మరి. తిన్నామారా? తినలే అంట. నేను కూడా తెలియదు. నువ్వు కూడా తినలే. మంచిగా ఉన్నారు ఇద్దరు. మా ఇంటికి అందరు ఏం చెప్పాడురా? మమ్మీ ఇచ్చిన గిఫ్ట్ కి కంటెంట్ నచ్చిందా? తినండి ఎట్లా అనిపిస్తుంది? అన్న వాళ్ళు ఎవరినైనా మిస్ అవుతున్నావా? ఎవరిని? ఎట్లా 12 అవుతుంది ఆమె వచ్చేసి నేను మీ డాడీ. అన్న 12 అయినాక తినండి. నువ్వు తిన్నావా? మై డాడీ ఆల్వేస్ హియర్. ఎక్స్ప్రెస్ చేసుకోవద్దు కొన్ని నీళ్ళు అంటే ఏమన్నాకే నా మంచి ఎక్స్ప్రెస్ చేసుకుంటే ప్రేమ ఉందా అని అనిపిస్తుంది. అంటే చెయ్యవు నువ్వు. ఎక్స్ప్రెస్ చేసుకోండి. వీళ్ళు ఎంత ఏడిచినా కూడా ఏడవను. పాపం ఇందాక ఏడ్చింది. కొంతమంది ఉంటారు అంతే, అంటే మాకు ఏడుపు లాగవు అంతే. ప్రేమ. ఎంజాయ్ చేసినావా? చేసినావా? నువ్వు చేసినావా? నేను చాలా చేసిన. బిర్యానీ బాగుంది. నేనే చేసిన బిర్యానీ. మీ చెల్లె బయటికి పైకి కాదు, నేనే చేసిన. నువ్వు చేయలే, బయట నుంచి తెప్పించి. అన్న బాయ్ 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 బాయ్. మళ్ళీ కలుసాం. మళ్ళీ వెళ్దాం. నా బర్త్డేకి రండి. ఈ బర్త్డేకి వస్తాం, ఇన్వైట్ చేస్తలేరు మీరే. చేస్తాం. ఓ దేవక్క, మీ బర్త్డేకి రాంటుంది, ఇన్వైట్ చేస్తలేరు మీరే. అప్పుడు ఇన్వైట్ చేసారు, బాచిపల్లి ఉన్నప్పుడు కూడా వచ్చినాం. అవును. నేను అనుకున్నా నీకేమైనా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఏం లేదు, మాకెందుకు కదా, ఆడపిల్లలమా. బాయ్ బాయ్ బాయ్. బాయ్ బాయ్ ఆంటీ బాయ్. ఎంత తీడు. బాయ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బిర్యానీ బాగుంది. థ్యాంక్ యూ. మంది ఉండగా ప్రతిరోజు పండగే. మళ్ళా సంవత్సరం తర్వాత గిఫ్ట్ అన్నది. ఆడి కార్ పట్టుకొస్తలేదు ఇంకోసం. ఏం చిన్నదా? పెట్టేది. నా బర్త్డేకి రండి. బాయ్. తర్వాత నా బర్త్డేకి రండి. బాయ్ చెప్పు. మీరందరు బేబీస్ అంట. బాయ్.